జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా మీరు వాట్సాప్ నుంచో లేదంటే ఏదైనా మెయిల్స్ నుంచో మీరు లెటర్స్ పంపిస్తుంటారు అందరికీ. కానీ మీకు మీ మనసుకి ఎవరైనా లెటర్ పంపించారా? నేనైతే పంపిస్తున్నాను. అది ఎప్పుడు మీ మనసుకి చెప్తూనే ఉంటుంది. ఒక్కసారి వినండి. ఏ లెటర్ టు మై సెల్ఫ్. ప్రియమైన నీకు, ఎలా ఉన్నావు? అందరిలో నవ్వుతూ వగ్గునని చెప్పుకుంటూ బాధను దిగుమిందుతున్నావు కదా. ఎందుకు ఈ నటన? కేర్ చేసేవాళ్ళు లేరా? ఉన్న పట్టించుకోవట్లేదా? ఎందుకు అన్నిటి గురించి ఆలోచిస్తూ నీ మనసును గాయపరుస్తున్నావు? ఏదో చేయాలనుకుంటున్నావు కానీ ఏమీ చేయలేక ఆగిపోతున్నావు. నీలో నువ్వే ఎన్ని రోజులని బాధపడతావు? బాధపడ్డ టైం అయిపోయింది, కలిసిపోయింది, చాలు. చేయాలనుకున్న మొదలుపెట్టు. అందరి కోసం కాదు, ముందు నీ కోసం నువ్వు బ్రతుకు. నీ మనసు ఇలాగైనా చెప్తుందా? ఆగండి ఆగండి ఆగండి, ఇంకా చెప్తుందండి మీ మనసు. ఏమనంటే, నీ భవిష్యత్తు బాగుండాలి అంటే ప్రస్తుతం నీ చేదుగతం భాగం అవ్వకూడదు. గతాన్ని మర్చిపోవాల్సిన అవసరం లేదు. గతాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ అదే పొరపాటు అవ్వకుండా జాగ్రత్త పడు. జీవితం అంటే ఏదో సాధించాలని కాదు, ఆ సాధించే ప్రయత్నంలో నిన్ను నీవు కోల్పోకుండా నీ మనసుకి కాస్త ప్రశాంతత, నీ కోసం బ్రతికే నీ తల్లిదండ్రులకు కాస్త ఆనందం ఇస్తే చాలు. నీ కోసం ఎవరూ రారు, ఏమీ చేయరు, ఒంటరిగా పోరాడు. గెలిచినా ఓడినా నీకంటూ నువ్వే ఉంటావని తెలుసుకొని ఇకనైనా మారుతావని ఆశిస్తున్నాను.